ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక్కోసారి నా జీవితంలో నేను కూడా ఏదో ఒకటి సాధించాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, అందరికంటే మంచి స్థితిలో ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటాం. ఈ తాపత్రయంలో పడి దేవుడు మనల్ని భూమి మీద ఏ ఉద్దేశంతో ఉంచాడో మర్చిపోయి మన స్వంత జ్ఞానంతో, మన స్వంత బలంతో ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని సహాయం లేకపోయినా నా తెలివితేటలతో నేను ఏదైనా చేయగలను అనే ఒక రకమైన అహంకారంతో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు జలప్రళయం తర్వాత విస్తరించిన మానవాళి అంతా ఒక్కచోట చేరి దేవుని చిత్తానికి విరోధంగా బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని మహిమను చాటాల్సిన మానవులు తమ స్వంత పేరు కోసం ఆకాశమంత ఎత్తుకు గోపురాన్ని కట్టాలని ఎలా కలలుగన్నారో, ఆ గర్వం వారిని ఎక్కడికి నడిపించిందో ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. మీరు మీ పేరు కోసం, మీ గొప్పతనం కోసం పరిగెత్తుతూ అలసిపోయారా? అయితే ఈ ధ్యానం మీకోసమే. ఈ నిమిషం నీవు ఏ భారంతో ఉన్నా సరే దేవుని వాక్యం వైపు నీ హృదయాన్ని తిప్పు. నీవు ఒంటరివి కావు. నీ జీవిత ప్రయాణం దేవుని హస్తాలలో భద్రంగా ఉంది. తన కృపతో ఉన్నత స్థితికి లేవనెత్తే ఆ పరమ తండ్రి సన్నిధిలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది స్తోత్రాలు. ఈ ప్రశాంతమైన సమయంలో నీ సన్నిధికి వస్తున్నాము. నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. సమస్త సృష్టికి కర్తవైన యెహోవా, నీ నామము ఎంతో ఘనమైనది. ఆకాశమందును భూమి యందును నీ వంటి దేవుడు మరి ఒకడు లేడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞానివి, సర్వంతర్యామివి. మమ్ములను మట్టి నుండి నిర్మించి నీ జీవవాయువును ఊది నీ పోలికలో మమ్ములను సృజించిన నీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. గడిచిన కాలమంతా నీ రెక్కల చోటున మమ్ములను భద్రపరిచి ఈ నూతన దినాన్ని మాకు ప్రసాదించిన నీ కృపకై వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ మహిమ ఐశ్వర్యమును బట్టి, నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి నిన్ను వేణోల్లా కొనియాడుతున్నాము. నీ సన్నిధిలో మా తప్పులను, అతిక్రమాలను ఒప్పుకుంటున్నాము. తెలిసి తెలియక ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాము. నీ దృష్టికి ఏది హేయమో అది మాలో ఉంటే నీ పరిశుద్ధ రక్తంతో మమ్ములను కడిగి పవిత్రపరచండి. మా హృదయాలలో ఉన్న అహంకారాన్ని, స్వార్థాన్ని, లోకపు ఆశలను తీసివేసి మమ్ములను నూతన సృష్టిగా మార్చండి. మా అంతరాత్మలను పరిశోధించి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్ములను తీర్చిదిద్దమని బ్రతిమాలుకుంటున్నాము. తండ్రి, మా జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతలు నీకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో, మానసిక వేదనతో ఉన్న ప్రతి బిడ్డను నీవు ముట్టండి. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో వారికి విముక్తిని ప్రసాదించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలను, సంతానం లేని వారికి సంతాన ఫలాన్ని, వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి సరైన తోడును అనుగ్రహించండి. ఈ రోజు మేము ధ్యానించబోయే ఈ వాక్యం ద్వారా మా అంతరాత్మలను దర్శించండి. మా ప్రతి అడుగులో మీ తోడ్పాటును దయచేయండి. ప్రభువా, మా కుటుంబాలను మీ ఆశీర్వాదాలతో నింపండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను, ప్రేమను, సమాధానాన్ని దయచేయండి. చిన్న బిడ్డలను నీ జ్ఞానంతో పెంచండి. యవనస్తులను లోకపు శోధనల నుండి తప్పించండి. వృద్ధులకు నీ ఆదరణను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మా బంధుమిత్రులందరినీ మీ కృపలో భద్రపరచండి. ఎవరైతే నిన్ను ఎరుగక చీకట్లో ఉన్నారో వారికి మీ రక్షణ సువార్తను అందేలా చెయ్యండి. ప్రతి ఇల్లు ప్రార్థనా మందిరంగా, మీరు నివసించే నివాస స్థలంగా మారాలని వేడుకుంటున్నాము. లోకమంతటా ఉన్న నీ పరిశుద్ధ సంఘమును దీవించండి. సంఘాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఆత్మలో ఒకటిగా ఉండునట్లు చేయండి. నీ పరిచర్యలో ఉన్న సేవకులను, మిషనరీలను ప్రత్యేకంగా బలపరచండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని, నీ వాక్య మర్మాలను వివరించే జ్ఞానాన్ని ప్రసాదించండి. విపత్కర పరిస్థితుల్లో, హింసల మధ్య నీ నామాన్ని ప్రకటిస్తున్న సేవకులకు నీ కంచెను ఉంచండి. అనేకులు నీ మార్గంలోకి రావడానికి సంఘము ఒక వెలుగుగా ఉండునట్లు సహాయం చేయండి. మా దేశాన్ని, దేశ పాలకులను మీ చేతులకు అప్పగిస్తున్నాము.
అధికారులు, నాయకులు ప్రజల క్షేమం కోసం నీతితో, యథార్థతతో పరిపాలించే జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. దేశంలో మత విద్వేషాలు, అరాచకాలు తొలగిపోయి ప్రజలందరూ సోదరభావంతో, శాంతి సమాధానాలతో ఉండేలా సహాయం చేయండి. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలని, కరువు కాటకాలు లేకుండా వానలు కురిపించి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేశ రక్షణలో ఉన్న సైనికులను, పోలీసులను నీ కృపలో భద్రపరచండి. తండ్రి, సమాజంలో అణగద్రొక్కబడిన వారిని, అనాథలను, వితంతువులను జ్ఞాపకం చేసుకోండి. ఆదరణ లేని వారికి మీరే ఆశ్రయముగా ఉండండి. ఆసుపత్రుల్లో మరణశయ్యపై ఉన్న వారికి మీ స్వస్థతను అనుగ్రహించండి. జైళ్లలో ఉన్నవారు పశ్చాత్తాపపడి నూతన జీవితం పొందేలా చేయండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధాల వల్ల సర్వం కోల్పోయిన వారిని ఆదుకోండి. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని, వసతి లేని వారికి నీడను కలుగజేయండి. ఒంటరితనంతో బాధపడుతున్న వారికి నీవు ఉన్నావనే ధైర్యాన్ని ప్రసాదించండి. ఈ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో పరలోకపు వెలుగును ప్రకాశింపచేయండి. మా విన్నపాలన్నీ మీ పాదాల చెంత సమర్పిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు మనం ఆదికాండము 11వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఇప్పటి వరకు మనం మానవులు భూమి మీద విస్తరించడం చూసాము. అయితే 11వ అధ్యాయం ప్రారంభంలో మనుషులందరూ ఒకే చోట చేరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక పనిని తలపెట్టారు. అదే ప్రసిద్ధమైన బాబేలు గోపురం నిర్మాణం. మానవుడు తన మేధస్సును దేవుని మహిమ కోసం కాకుండా తన స్వంత పేరు కోసం వాడినప్పుడు ఏమి జరుగుతుందో ఈ అధ్యాయం మనకు వివరిస్తుంది. ఈ రోజు మనం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న భాగంలోని ఆత్మీయ మర్మాలను ధ్యానిద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. జలప్రళయం తర్వాత నోవహు సంతానము ఒకే భాషను మాట్లాడేవారు. వారి మధ్య భావ వ్యక్తీకరణలో ఎటువంటి అడ్డంకులు లేవు. మనుషులందరూ ఐక్యంగా ఉండటం అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఆ ఐక్యతను వారు దేవునిని స్తుతించడానికి వాడాలి. ఐక్యత అనేది చాలా శక్తివంతమైనది. అయితే ఆ ఐక్యత దేవుని వైపు ఉంటే అది ఆశీర్వాదం, దేవునికి విరోధంగా ఉంటే అది శాపం. ఒకే భాష, ఒకే మాట ఉన్నప్పుడు మానవులు ఎంతో గొప్ప కార్యాలు చేయగలరు. కానీ ఇక్కడ మనం చూడబోయే ఆ ఐక్యత దేవునిని ఎదిరించడానికి వాడబడింది. 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి నోవహు సంతానము తూర్పు దిశగా ప్రయాణించి షీనారు అనే విశాలమైన మైదానానికి చేరుకున్నారు. దేవుడు వారిని భూమిని నిండించుడి అని ఆజ్ఞాపిస్తే వారు మాత్రం ఒకే చోట స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. దేవుని చిత్తం విస్తరించడం, కానీ మనిషి చిత్తం ఒకే చోట ఆగిపోవడం. 3, 4 వచనాలు. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకడితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, ఇక్కడ మానవుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. వారు రాళ్లకు బదులుగా ఇటుకలు తయారు చేసి గట్టి కట్టడాలను కట్టాలని నిర్ణయించుకున్నారు. వారి ఉద్దేశం 2 రకాలుగా ఉంది. మొదటిది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తాము భూమి మీద చెదిరిపోకుండా ఒకే చోట ఉండటం. రెండోది, తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడం. ఆకాశాన్ని తాకేంత ఎత్తైన గోపురం కట్టడం ద్వారా తాము దేవునికి సమానమని లేదా దేవుని అవసరత తమకు లేదని నిరూపించుకోవాలని వారు ఆశపడ్డారు. మనం సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. అలాగే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడ్ల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ గోపురం స్వయం సమృద్ధికి గుర్తు. దేవుడు లేకపోయినా మేము ఉండగలము, మా మేధస్సుతో మేము దేవునికి దగ్గరగా చేరుకోగలము అనే ఆలోచన ఇది. మానవ చరిత్రలో మనిషి తన స్వంత పేరు కోసం పడే తాపత్రయం ఇక్కడ మొదలైంది. నీవు కట్టే నీ జీవిత గోపురం దేని మీద ఆధారపడి ఉంది?
నీ చదువు, నీ ఆస్తి, నీ పలుకుబడి అనే ఇటుకలతో నీవు నీ స్వంత పేరు కోసం కష్టపడుతున్నావా? దేవుని మహిమను పక్కన పెట్టి మన పేరు కోసం మనం చేసే ఏ ప్రయత్నమైనా అది బాబేలు గోపురం లాంటిదే. లోకమంతా ఒక పట్టణాన్ని, ఒక గోపురాన్ని కట్టడానికి ఏకమైంది. వారు పేరు సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నారు. నీవు కూడా ఈరోజు నీ పేరు కోసం, నీ గౌరవం కోసం పరిగెడుతున్నావా? నేను అందరికంటే ఎత్తులో ఉండాలి, నా పేరు అందరికీ తెలియాలి అని నీవు ఆరాటపడుతున్నావా? బాబేలు గోపురం కట్టిన వారు ఎంతో తెలివైనవారు. వారు ఇటుకలు కాల్చడం వంటి కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. కానీ ఆ జ్ఞానం వారిని దేవునికి దూరం చేసింది. నీవు సంపాదిస్తున్న జ్ఞానం, ఐశ్వర్యం నిన్ను దేవుని వైపు నడిపిస్తున్నాయా, లేక నిన్ను గర్వంతో నింపుతున్నాయా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు నీ ఇల్లు కట్టుకోవడంలో, నీ పిల్లలను గొప్ప చేయడంలో దేవుని చిత్తాన్ని అడగాలి. సాతాను నీతో అంటాడు, నీవు నీ స్వశక్తితో ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు, దేవునితో నీకు పని లేదు అని. అది అబద్ధం. ఆకాశమంత ఎత్తుకు వెళ్లడం అంటే దేవుని దగ్గరకు చేరడం కాదు, దేవునిని ఎదిరించడం. నిజమైన ఎత్తు దేవుని పాదాల చెంత తగ్గించుకోవడంలోనే ఉంది. నీవు కడుతున్న నీ జీవిత గోపురానికి పునాది ఏంటి? ఒకవేళ అది నీ స్వంత పేరు కోసం అయితే అది ఎప్పటికైనా కూలిపోతుంది. అది దేవుని మహిమ కోసమైతే అది నిరంతరం నిలుస్తుంది. ఐక్యత గొప్పదే, కానీ అది దేవుని చిత్తానికి లోబడాలి. మనిషి తన స్వంత పేరు కోసం కాక దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. మనం వాడే టెక్నాలజీ దేవుని మహిమపరిచేలా ఉండాలి, అంతేగాని దేవుని మర్చిపోయేలా ఉండకూడదు. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని చూడటం కంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ముఖ్యం. గుర్తుంచుకోండి, దేవుడు లేని పట్టణం లేదా గోపురం లేదా జీవితం శాశ్వతం కాదు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను నా పేరు కోసం పరిగెత్తను, నీ నామమును గణపరిచే బిడ్డగా నేను ఉంటాను. నా మేధస్సును, నా శక్తిని నీ మహిమ కోసమే వాడతాను అని అడగండి. మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే ఆయనే తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని ప్రేమ మీ హృదయాలలో నెమ్మదిని నింపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, బాబేలు గోపురం ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, మేము మా స్వంత పేరు కోసం, మా గర్వం కోసం జీవించకుండా మమ్మల్ని కాపాడండి. మా మేధస్సును, మాకు ఉన్న తలాంతులను కేవలం నీ మహిమ కోసమే వాడే కృపను మాకు ప్రసాదించండి. మేము మా జీవితాలను మీ పునాది మీద కట్టుకునేలా సహాయం చేయండి. ఈ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. లోకపు పోకడల వైపు వెళ్లకుండా మీ సన్నిధిలో తగ్గించుకునే హృదయాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.